హాయ్ హలో ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు ది సూర్యనేని వ్లాగ్స్. సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో ఇక్కడి నుంచి అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను ప్రెసెంట్ యూకేలో అయితే ఉన్నాను. Uh, నా ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే నా కోర్స్ ఏంటి, తర్వాత నేను ఎక్కడున్నాను యూకేలో, అలాగే నా యూనివర్సిటీ ఎక్కడుంది, నేనున్న లొకేషన్ నుంచి నా యూనివర్సిటీకి ఎలా ట్రావెల్ చేస్తున్నాను, నేను ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అనే థింగ్స్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా యూనివర్సిటీ వచ్చేసరికి కమింగ్ టు ది మై యూనివర్సిటీ ఆస్టన్ యూనివర్సిటీ. నా కోర్స్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. అలాగే నేను యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసరికి బర్మింగంలో అయితే ఉంది ఆస్టన్ యూనివర్సిటీ. అలాగే నేనున్న లొకేషన్ వచ్చేసరికి కోవెంట్రీ లొకేషన్లో ఉన్నాను. ప్రెసెంట్ నేను కోవెంట్రీలో స్టే చేస్తున్నాను. బర్మింగం టు కోవెంట్రీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ అయితే ఉండేది. కానీ నేను ఎందుకు బర్మింగంలో స్టే చేయకుండా కోవెంట్రీలో స్టే చేస్తున్నాను అనేది కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఈ వీడియోలో నేను ఏ కోర్స్ చేస్తున్నాను, తర్వాత నా యూనివర్సిటీ నేమ్ ఏంటి అనేది, నేను నా పార్ట్ టైం నేను ఎక్కడ చేస్తున్నాను అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనేసి ఈ వీడియో ఒక ఉద్దేశం. సో నా యూనివర్సిటీ చెప్పాను కదా, ఆస్టన్ యూనివర్సిటీ. నా కోర్స్ వచ్చేసరికి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. సో నాది 2 years కోర్స్. అలాగే నేను ఈ యూనివర్సిటీకి ఎలా అప్లై చేశాను ఏంటనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. నా జర్నీ అంటే ఫర్దర్గా ఇంతకుముందు నేను ఏం చేశాను, అలాగే ఇకపైన ఏం చేయబోతున్నాను అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో కరెంట్లీ నేను అమెజాన్లో వర్క్ చేస్తున్నాను. లక్కీలీ మాది ఏంటంటే సెప్టెంబర్ ఇంటేక్ 2023. సో మేము యూకే వచ్చినప్పుడు స్టార్టింగ్ టైంలో కొంచెం ఆపర్చునిటీస్ ఉన్నాయి, పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్. లక్కీలీ మేము ఆపర్చునిటీ అనేది గెయిన్ చేస్తున్నాము అమెజాన్లో. కానీ మోస్ట్లీ యూకేలో ఏంటంటే ఫెబ్ మార్చ్ వరకు మనకేంటంటే రెసిషన్ ఎక్కువ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ పెద్దగా ఉండవు. సో సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళకైతే చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అలాగే ఏప్రిల్ న్యూగా వచ్చే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. మీన్స్ ఎవరైతే జాన్ ఇంటేక్ వస్తారో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతారు, బట్ ఏప్రిల్లో అయితే గెట్ ఇన్ అవుతారు. ఏప్రిల్ నుంచి మళ్ళీ పార్ట్ టైమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, వేర్ హౌసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో నేనైతే ప్రెసెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను, వేర్ హౌస్ ఆపరేటివ్గా. సో నేను ప్రెసెంట్ కోవెంట్రీలో ఉన్నానని చెప్పాను కదా. కోవెంట్రీ నుంచి బర్మింగంకి మనకు ఒకటే ఒక బస్సు ఉండిద్ది, X1 బస్సు. అది అక్కడ నుంచి మనం ఆ బస్ ఎక్కే రావాలి. అలాగే ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉండేది, బట్ కంపేర్ టు బస్, ట్రైన్ అనేది కొంచెం లిటిల్ బిట్ కాస్ట్లీ. సో మా ప్రిఫరెన్స్ వచ్చేసరికి నేను బస్సే ఇచ్చాను. సో నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, మనీంద్ర. అలాగే కపుల్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఆస్టన్ యూనివర్సిటీలో కూడా మాకు చాలా మంది పరిచయం అయ్యారు. నా కోర్స్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు. అలాగే ఇండియన్స్ కూడా ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో మేము వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాము, ఎలా సస్టైన్ అయ్యాము. నేను వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. ఇది నా 6th month, సెప్టెంబర్ టు 2024 ఫెబ్. సో ఇప్పటికి ఇది 6th month నడుస్తుంది. ఈ 6 month జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. అలాగే యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఆ ప్రొసీజర్ ఎలా ఉండిద్ది, ఏ యూనివర్సిటీ బెస్ట్, ఏ కోర్సులు ఎలా ఉంటాయి, ఏ యూనివర్సిటీలో బాగుంటాయి ఏంటి అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో నేను చేస్తాను. అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యొక్క వీడియోస్, వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను, మస్ట్ అండ్ షుడ్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, తర్వాత యూకేలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, కమింగ్ డేస్ ఎలా ఉంటున్నాయి, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది, హార్డ్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది, వీటి మీద కూడా నేను పర్టికులర్గా వీడియోస్ తీసి నేను పోస్ట్ చేస్తాను. అలాగే ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో నేను ఈ వీడియోస్ అన్ని మస్ట్ అండ్ షుడ్ నేను చేసి మీకు పోస్ట్ చేస్తాను, డెఫినెట్లీ, షూర్గా. సో నాకేంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ మీరు షేర్ చేస్తే నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. డెఫినెట్లీ నేను ఇక్కడ ఉన్న థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఈ వ్లాగ్, ఈ బిట్ వర్క్. సో ఈ వ్లాగ్ అండ్ కంటిన్యూషన్ వ్లాగ్ వచ్చేసరికి నేను ఎక్కడ స్టే చేస్తున్నాను అనేసి రీజన్ అన్నాను కదా, నెక్స్ట్ వీడియోలో ఆ వ్లాగ్ సంబంధించి చేస్తాను. అసలు నేను బర్మింగంలో కాకుండా కోవెంట్రీలో ఎందుకు స్టే చేస్తున్నాను, నా యూనివర్సిటీ బర్మింగంలో ఉండి నేను కోవెంట్రీలో ఎందుకు స్టే చేస్తున్నాను అనేది మాత్రం నేను పక్కాగా నెక్స్ట్ వీడియోలో పెడతాను. దానికి ఒక రీజన్ ఉంది, పక్కాగా ఆ రీజన్ చెప్తాను. అంటే మోస్ట్లీ
మాస్టర్స్కి కానీ గ్రాడ్యుయేషన్కి కానీ వచ్చే క్యాండిడేట్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పర్టికులర్లీ ఏం ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి నేను ఆ వీడియో చేస్తాను. లైక్ అది నేను కూడా ఫేస్ చేశాను, దాన్ని మీకు మీ ముందుకి తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్ అండ్ like my channel. Thank you so much.